మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఈ రోజు వైఎస్ విజయమ్మ గారు అలానే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఈ కలయిక ఇప్పుడు చర్చనీయాంశమైంది. అంటే వీరిద్దరూ యాదృచ్ఛికంగా హాస్పిటల్లో కలిసి ఉండొచ్చు, కానీ ఈ కలయికలో జరిగిన కొన్ని చర్చలు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి విజయమ్మ గారు జేసీ ప్రభాకర్ గారితో కొన్ని వ్యాఖ్యలు చేశారు అంటూ వార్తలు బయటకు వస్తున్నాయి. ఏంటి అసలు ఇదంతా? అంటే మీరు అన్నట్టు ఒక వైద్యశాలలో యాదృచ్ఛికంగా కలుసుకున్నారు వాళ్ళు. గతంలో వాళ్ళకున్నటువంటి కుటుంబ నేపథ్యంతో సంబంధాలతోటి కూర్చొని మాట్లాడుకున్న మాట వాస్తవమే. సహజంగా ఈరోజు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే అంతర్గతంగా కొన్ని విషయాలు, రాజకీయంగా కొన్ని విషయాలు, అలాగే కుటుంబ విషయాలు అనేవి చర్చకు వచ్చే మాట వాస్తవం. ఇక్కడ మనకున్న సమాచారం ప్రకారం మనకు తెలిసినంత వరకు చర్చ కొంచెం లోతుగానే జరిగిందనేది అర్థమవుతా ఉంది. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మీలాంటి వాళ్ళని దూరం చేసుకోవడం అనేది అతను కావాలని చేసుకున్నాడు. మీలాంటి వాళ్ళని దూరం చేసుకోకుండా ఉండాల్సింది. మీలాంటి వాళ్ళందరూ ఉన్నట్టయితే ఇంత ఇబ్బందులు ఉండేవి కాదేమో. మీలాంటి వాడు దూరం కావటమే, ఇలాంటి వాళ్ళందరూ పక్కన కూర్చొని మా ఆయనకున్న పేరును కూడా చెడగొట్టారు వీళ్ళు, మా కుటుంబ పరువుని బజార్కి ఇచ్చారని కొంత వాపోయి ఉండొచ్చు. సహజంగానే ఆ విధంగా మాట్లాడారనే సమాచారమే మనకు అంతా ఉంది. దానికి తోడు ఈరోజు జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని యాదృచ్ఛికంగా కలుసుకున్న వీళ్ళు, విజయమ్మ గారి పరిస్థితి చాలా స్పష్టంగా, ఆమె కూడా ప్రభాకర్ రెడ్డి గారితో నా ప్రయాణం నిస్సందేహంగా షర్మిల గారితోటే. ఎందుకంటే కుటుంబాన్ని, ముఖ్యంగా వివేకానంద రెడ్డి గారి హత్యోదంతాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఆ తర్వాత ఎన్ని ఇబ్బందులు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలో రావడం కోసం నేను షర్మిల ఎంత త్యాగం చేశాము. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని పక్క పెట్టడమే కాకుండా ఆయనకి ముఖ్యం లాంటిలైన మీలాంటి వాళ్ళు ఎవరు కూడా ఆయన ఎమ్మటి లేకుండా చేసుకున్నాడు. మరి అలాగే ఈరోజు అవినాష్ రెడ్డికి పెద్దపీట వేస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మొత్తాన్ని దూరం చేసుకుంటున్నాడు. కాబట్టి ఇది కొంచెం మనస్తాపానికి చెందిందని చెప్పని మాట్లాడారని చెప్పని మనకి తెలుస్తున్నటువంటి సమాచారం. సహజంగా ఆమెలో ఉన్న బాధని ఆయన దగ్గర వ్యక్తపరిచారని మనకు అందుతున్న సమాచారం. అంతే తప్ప ఇది రాజకీయ కోణం ఇంకా వేరే ఉంటుందని కానీ, దీన్ని వేరే విధంగా ఆలోచించాలని కానీ నాకైతే ఎక్కడ అనిపించట్లేదు. అంటే విజయమ్మ గారికి ఇప్పుడు షర్మిల గారు కావచ్చు, అలానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇద్దరు బిడ్డలు, రెండు కళ్ళ లాంటి వారు. ఇప్పుడు షర్మిలతోనే తన ప్రయాణం అనడం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద దెబ్బ తగిలింది అనుకోవచ్చా? ఆల్రెడీ ఇప్పుడు కేసుల మీద కేసులతో ఇరకాటంలో ఉన్న ఆయనకి ఇది కూడా ఒక పెద్ద దెబ్బగా భావించవచ్చా? ఇప్పుడు ఆమెను గౌరవాధ్యక్షురాలుగా ఎంత అవమానకరమైన రీతిలో సాగనంపారో ఆమెకి తెలుసు, ఆ శ్రేణులు కూడా చూసినాయి. ఒక రకంగా ఆ పార్టీకి అది ఒక దెబ్బ. రాజశేఖర రెడ్డి గారి సత్యమ్మని అలా పంపేయడం అనేది ఒక దెబ్బ. కాస్త కుత్తో ఏమోలో కొంచెం అభిమానం ఉండేవాళ్ళు కూడా దాంతో విరక్తి చెందారు. ఇక రెండోది ఏంటంటే షర్మిల గారితో అనేది చాలా స్పష్టంగా ఆ రోజు బహిరంగంగా కూడా ఎన్నికల్లో షర్మిలకు ఓటేయమని చెప్పని ఆమె చెప్పింది. అలాగే నా బిడ్డకు ఓటేయమని, నా కొడుకు ఓటేయమని చెప్పలేదుగా. కొడుకు ఓటేయాల్సి వస్తుందన్న ఉద్దేశంతో, అంటే ఒక ఓటు షర్మిల గారికి వేసిన ఒక ఓటు కొడుకు వేయాలేమోనని వేయటం ఇష్టం లేకే వెళ్ళి అమెరికాలో కూర్చుంది. అది వాస్తవమే కదా. ఇన్ని దృష్టిలో పెట్టుకున్న తర్వాత మనం ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఉంటుందని మనం ఎలా భావిస్తాం? ఎందుకంటే ఈరోజు కూడా నిన్నగాక మొన్న మరి వాళ్ళ భర్త గారి జయంతి సందర్భంగా ఆ రోజు అక్కడ కూర్చున్నారు కదా. కూర్చున్న సందర్భంలో కూడా ఆమె రోధిస్తూ ఉంటే కనీసం ఓదార్చకుండా ఎలా వదిలేసి వెళ్ళాడో మనం చెప్పింది కాదు కదా, ప్రపంచం మొత్తం చూసింది కదా. మరి ఆమెకి ఎంత బాధపడి ఉంటుంది. కొడుకు ముఖ్యమంత్రి కావాలని రాజశేఖర రెడ్డి గారు కోరుకున్నారో లేదో నాకైతే తెలియదు, కానీ ఆమె బలంగా కోరుకుంది. అట్లానే పనిచేసింది కూడా ఆమె. మరి అలాంటి వ్యక్తి ఈ విధంగా కొడుకు ఓటేయటం కూడా ఇష్టం లేకుండా అమెరికా వెళ్ళి కూర్చుంది అంటే ఎంత మానసికంగా ఆమెకు క్షోభ అనిపించి ఉంటుంది. రెండోది, వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి దానికి కారకులైన వాళ్ళని కాపాడుతూ కుటుంబాన్ని కూడా దూరం చేసుకున్నాడు కదా. మరి ఇది కూడా ఒక కారణం కదా. కాబట్టి ఇన్ని కోణాలు ఉన్నాయి. ఈరోజు ఆమె బాధపడటానికి కావచ్చు, షర్మిల గారు అంటూ ఉండటానికి కావచ్చు. ఇప్పుడు షర్మిల మంచో చెడో ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైంది.
ఆమె ఈమె నడవాలని కోరుకుంటుంది. గతంలో కూడా తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు ఆమె అంటే ఉంది కదా, రేపు కూడా భవిష్యత్తులో కూతురు అంటే నడవాలని కోరుకుంటుంది. మరి కుమారుడు దగ్గర ఉండలేదు కదా, ఉంటుంది కూతురు దగ్గరేగా. కాబట్టి ఆమె ప్రయాణం కూతురుతోటే కొనసాగిద్దని చెప్పని మనం భావించాలి. కనీసం ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు తన తప్పుని తెలుసుకొని తన తల్లి పట్ల తను ప్రవర్తించిన తీరుని గుర్తించి మారి మళ్ళీ తనని ఇంటికి పిలుచుకునే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికీ మారరు అనుకోవచ్చు. మారితే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అవుతారు? ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన మారతాడని, నిజంగా మారేవాడైనట్టయితే 151 స్థానాల అధికారంలోకి వచ్చిన తర్వాత అతని మనస్తత్వాన్ని మార్చుకొని ప్రజల కోసం బంగారు పళ్ళ్యంలో ఇచ్చినటువంటి అధికారాన్ని నిలబెట్టుకుని ఉండేవాడు. కనీసం ఇప్పుడు 2024లో అధికారం కోల్పోయిన తర్వాత ఎందుకు అధికారం కోల్పోయాం, ఎక్కడ తప్పు జరిగింది, కుటుంబాలను ఎందుకు దూరం చేసుకున్నాం, మనకు ఎవరు మిగిలారు, మిగిలిన వాళ్ళ వల్ల మనకు మేలుందా కీడుందా అని ఆలోచించుకునేవాడు కదా. స్పష్టంగా కనపడతానే ఉంది కదా. ఒక పక్కన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఓ పక్కన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, ఓ పక్కనేమో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఓ పక్కనేమో విజయసాయి రెడ్డి గారు, ఓ పక్కనేమో సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఓ పక్కనేమో సుబ్బారెడ్డి గారు. ఇంతమంది వీళ్ళే కదా నడిపింది నిన్నదాకా. మంత్రాలు చేసింది వీళ్ళే, మంత్రాంగాన్ని జరిపింది వీళ్ళే, పరిపాలన తలా ఒక భాగం పంచుకొని చేసుకుంది వీళ్ళే కదా. వీళ్ళ వల్ల మేలు జరిగిందా కీడు జరిగిందా అని చెప్పి ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటా ఉంటే ఆయనకి ఎంతో నష్టం జరిగింది కదా. ఇతని వల్ల వాళ్ళకి నష్టం జరిగిందా, వాళ్ళ వల్ల వీళ్ళకి నష్టం జరిగిందంటే ఇద్దరి సంపాదనలోనే ఉన్నాయి. ఇందుట్లో ఎక్కువ తక్కువ అంటే ప్రజల వరకు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎక్కువ ఉన్నాయి. కానీ వీళ్ళందరితో కూర్చో పార్టీ పరంగా చూసుకుంటే వీళ్ళందరి వల్లే కదా నష్టపోయింది, వాళ్లే కదా అంత పెత్తనం చేసింది. తప్పులు జరిగినప్పుడు ఆయన దృష్టికి తీసుకెళ్ళలేదు కదా. ఇంద్రుడు చంద్రుడు నీకంటే గొప్పవాళ్ళు లేడు, నువ్వేం చేసినా సరే అదే చట్టం, నువ్వేది మాట్లాడితే అదే శాసనం అన్నట్టు ఆయన ఊదరగొట్టేసి ఈ స్థాయికి తీసుకొచ్చారు కదా. కాబట్టి ఇప్పుడు కూడా ఇంకా పరిస్థితులు అర్థం చేసుకుంటాడని, మారతాడని, జగన్మోహన్ రెడ్డి మారాలని కోరుకోవడం కూడా నాకు తెలిసినంత వరకు పొరపాటే మంది. ఎందుకంటే అతను అలానే ఉంటే అలా అతన్నే చూపించేసి, అతను చేసిన తప్పులన్నీ చూపించేసి ఈ రాష్ట్రంలో ఈ కూటమి సజావుగా సాగడానికి అతను ఉపయోగపడతాడు. కాబట్టి అతను అట్లానే ఉండాలి, రాజకీయాల్లో ఉండాలి, శాసనసభకు రాకుండానే ఉండాలి, వచ్చినప్పుడు వీళ్ళు అడిగే ప్రశ్నలకు మళ్ళీ పారిపోతూనే ఉండాలి. ఇన్ని జరగాలి. ఈ రాష్ట్రం బాగుండాలి అంటే అతను అనేవాడు అక్కడ ఉండాలి. కానీ మిగిలిన వాళ్ళు ఏం భయపడుతున్నారు అంటే ఈ రోజున్న పరిస్థితి చూసుకుంటా ఉంటే అతను అనేవాడు ఉంటే పెట్టుబడులు రావు అని కొంతమంది భావిస్తూ ఉన్నారు. అవన్నీ ఒట్టి మాటలు, వచ్చేవి వస్తూ ఉంటే వరదలలో వస్తున్నాయి అవన్నీ. ఈ కూటమి తనకు శాయశక్తులా ఏది మంచో ఏది చెడో ప్రజల యొక్క అభిష్టానికి అనుగుణంగానే ముందుకెళ్తున్నారు. కాదు శ్రేణులు కొంతమంది బాధపడుతున్నారు, ప్రజలు కూడా కొంతమంది బాధపడుతున్నారు. సత్వర న్యాయం జరగట్లేదు, వచ్చిన అవకాశాలను కూడా వదులుకుంటున్నారని. ఇవన్నీ కూడా ఈరోజు ఒకసారి తిరిగి ఆలోచించుకోవాలి. సహజంగానే కన్నబిడ్డ అలా ఉండటం అనేది విజయమ్మ గారికి బాధ కలుగుతూనే ఉంటుంది. సహజం అది. ఏ కన్న తల్లి అయినా సరే బిడ్డ లాంటి వాడైనా కన్న ప్రేమ అట్లానే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న దానికి ఆమె కూడా విరక్తి చెందిందంటే ఇతని మీద ఎంత కోపంగా ఉందో ఆలోచించుకోవాలి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ బంగారం బ్యాంకులో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ.